హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు నేను మా మమ్మీ కోసం ఆమ్లెట్ చేయబోతున్నాను. ఈ ఆమ్లెట్ కోసం నేను 2 గుడ్లు, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి స్కిప్ చేసుకోవచ్చు, స్పైస్ తినని వాళ్ళు. సండే కదా బిగులు, అందుకే ఆఫ్టర్నూన్ చికెన్తో కుమ్మేసాం. సో నైట్ ఏదన్నా లైట్గా ఉండాలని ఇలా ఆమ్లెట్ చేస్తున్నాను అనమాట. మా అమ్మకి ఏంటో నేను ఎప్పుడు ఆమ్లెట్ చేసినా బాలేదు అంటుంది, ఎందుకంటే ఆయిల్ తక్కువ పోస్తానని. అందుకే ఈసారి బాగా ఆయిల్ పోసి ఆమ్లెట్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఈరోజు ఎలాగైనా మా మమ్మీ పొగడతలను సాధిస్తా. ఈరోజు ఏదోటి అదరగొడదాం. అవును, ఇంతకీ మీ మమ్మీ కూడా మా మమ్మీ ఎలాగైనా ప్రతి కర్రీస్లో ఆయిల్ ఎక్కువ కావాలి అంటూ ఉంటుందా? అలా అయితే కామెంట్ చేయండి. నాకు అసలు కష్టమైన పని ఏదన్నా ఉంది అంటే ఇది ఆమ్లెట్ని ట్విస్ట్ చేయడమే. ఈ ఆమ్లెట్ని తిప్పేటప్పుడు విరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఎందుకంటే చాలాసార్లు ఫేస్ చేశాను ఆ సిచ్యువేషన్ని. ఆమ్లెట్ మాడిపోయింది అనుకుంటున్నారా? మాడలేదు, జస్ట్ బాగా కాలింది అంతే. నేనేం చేస్తానంటే మా అమ్మకి కానీ నాన్నకి కానీ నేను చేసిన ప్రయోగం ఏదన్నా ఇచ్చే ముందు కొంచెం నేను టేస్ట్ చేస్తాను. ఎందుకంటే అది ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా కవర్ చేసి పెట్టేస్తాను అనమాట. ఇలా ఆమ్లెట్ని తీసుకెళ్ళి మా మమ్మీ కొంచెం రైస్తో నంచుకొని తినేసింది. మనం కొంచెం థమ్స్అప్తో డే ఫినిష్ చేసాం అనమాట. బాయ్ బాయ్.